హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనం స్పాంజ్ లాంటి కేక్ తయారు చేసుకుందామండి. కప్ కేకు కప్పులతో చేద్దాం. చాలా బాగుంటుంది. దీనికి కావాల్సింది ఏంటంటే 3 కోడిగుడ్లు, 1 కప్పు పంచదార, 1 కప్పు మైదా, అంతే అండి, ఎసెన్స్, బేకింగ్ పౌడరు, తినే సోడా. ఇలా కలపాలండి. ముందు గుడ్లు ఇలాగ మనం బాగా బీట్ చేయాలి విస్పర్ తోటి. తర్వాత పంచదార అయితే వేసానండి, అది కనిపించలేదు వీడియో, ఏమీ డిలీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఎసెన్స్ ఇవన్నీ కూడా వేసేసుకుందామండి. ఇవి బాగా కలిపిన తర్వాత వెన్నపూస వేసేద్దామండి. మనం కేక్కి ఎంత బాగా కలిపితే అంత మెత్తగా వస్తుంది అన్నమాట అండి కేకు. వెన్నపూస ఫ్రెష్గా ఉన్నది వేసుకుంటే బాగుంటుందండి, లేదంటే డాల్డా కూడా వేసుకోవచ్చు. నేనైతే వెన్నపూస వేసానండి, టేస్ట్ బాగుంటుందండి వెన్నపూస అయితే. ఇలా కలిపిన తర్వాత మైదా కూడా వేసేసుకోవాలండి. మైదా కూడా కలిపేద్దాం. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇసుక ఒక అట్ల రేకు తీసుకునండి, దాని మీద ఇసుకేసి పెద్ద మంట పెట్టి ఉంచానండి. ఇదైతే పోపుల బాక్స్ అండి. పోపుల బాక్సులో ఇంతకుముందు పోపుల డబ్బాలు అన్నీ వేసేదాన్ని, ఇప్పుడు ఖాళీగా ఉందండి అది. ఈ లోపల డబ్బాలు ఆర్డర్ పెట్టింది మా అమ్మాయి స్టాండు, అందుకని ఇది పక్కన ఉంది. అసలు దీంట్లో వేచి చూద్దాం ఎందుకు రావు చిన్న చిన్న కేకులని వేచి చూశాను, చాలా బాగా వచ్చినాయండి. గిన్నెకి వెన్న రాసేసి ఒక 2 స్పూన్లు వేసండి. ఇసుక మీద ఆ బాక్స్ పెట్టేశాను అనమాట అండి. ఇవి కాసేపు పెద్ద మంటే పెట్టాను, తర్వాత మంట తగ్గించేసాను. ఇప్పుడు మూత పెట్టేద్దాము. మూత పెట్టి ఒక 10 నిమిషాలకు తీసి చూస్తే అండి ఇవ్వండి ఇలాగా తయారైంది. ఉడికినయో లేదో చూడాలనుకోండి, మనం ఇలాగ టూత్ పిక్ కన్నా కొత్త సిగురు పుల్లన్నా ఏదన్నా ఇచ్చుకునండి, అలా చూస్తే అంటుకోకుండా ఉందనుకోండి ఉడికినట్టు అనమాట. తర్వాత ఇంకా చిన్న చిన్నగా వేద్దామని ఈ టీ కప్స్ ఉంటాయి కదండి, వాటిలో వేసి చూసానండి. ఇవి కూడా చాలా బాగా వచ్చినాయి. వెన్నపూస రాసేసి 1 స్పూన్ వేసానండి. ఇవి కూడా కాసేపు ఒక 10 నిమిషాలు పొయ్యి మీద వేడి ఇసుక మీద పెట్టామండి, స్టవ్ వెలిగించి. ఇవి కూడా చాలా బాగా వచ్చినాయి. స్పాంజ్ లాగా ఉన్నాయండి, మనం బయట కొంటాం కదా అలా వచ్చినాయి అన్నమాట. నేను ఎప్పుడు పెద్ద గిన్నెలో వేసి చేస్తాను, ఇలా చిన్నగా కప్పుల్లో వేసి ఎప్పుడు చేయలేదండి. పిల్లలకైతే ఇలా బాగుంటాయని ఇలా వండాను అనమాట. చాలా బాగా వచ్చినాయి, మీరు ఇలా ట్రై చేయండి ఒకసారి. చూసారా స్పాంజ్లా వచ్చినాయి, టేస్ట్ కూడా అంత బాగున్నాయండి. ఇవి కూడా చూద్దామండి. ఇవి కూడా రెడీ అయిపోయినాయి, ఉడికిపోయినాయండి. ఇవి కూడా తీసేద్దాం. తీసేసి కాసేపు చల్లారనిచ్చండి, మనం డబ్బాలో పెట్టేద్దాం. చాలా బాగుంటాయి. చూసారా ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయి, గ్లాసులోనే బాగా వచ్చేసినాయండి. ఎక్కడ కాస్త కూడా అడుగున అంటుకోలేదన్నమాట కేకులు. చూడండి లోపల చక్కగా ఉడికినాయి, తెల్ల మెత్తగా. సూపర్ కదండి కప్ కేక్స్. ఇవే కదా మనం పిల్లలు బేకరీలో కొనుక్కు తెచ్చుకుంటారు, మనమైతే చక్కగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ అండి.